హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి అండి. గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కట్టె పొంగలి చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటారండి. లేదు, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 1 కప్పు బియ్యం ఇంకా 1/2 కప్పు పెసరపప్పుని తీసుకోవాలండి. ఒక ప్రెషర్ కుక్కర్లో బియ్యం ఇంకా పెసరపప్పు యాడ్ చేసుకొని ఫ్రెష్ వాటర్ తోటి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మేము ఇక్కడ కట్టె పొంగల్ని డ్రైగా చేస్తున్నాము. మీకు బాగా జారుగా రావాలనుకుంటే మరొక కప్పు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా యాడ్ చేసుకోండి చూసుకొని. ఆ తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ మొత్తం మనకి ఆవిరంతా పోయిన తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ రైస్ బాగా ఉడికిపోయిందండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని మంటని మీడియంలో ఉంచుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యితో చేస్తేనే మనకి కట్టె పొంగలి రుచి చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఇందులోకి 2 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచి అల్లం ముక్క తురిమి యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చిటపటమన్న తర్వాత అలాగే ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంట ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 10 నుంచి 15 సెకండ్లు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఇంకా పప్పు ఉంది కదా, అది ఇందులోకి తీసుకోవాలి. మంట మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలండి. ఇక్కడ ప్రసాదానికి చేసేటప్పుడు మనం రుచి చూడకూడదు. సో ముందుగానే క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ అన్నం మనకి గడ్డలుగా లేకుండా మొత్తం ఈ ఫ్లేవర్ ఇంకా అల్లం మిరియాల పొడి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే కట్టె పొంగలిని ఎలా చేసామో చూశారు కదా. ఈ దేవి నవరాత్రులలో మీరు ఈ ప్రసాదాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.